అరవకరా. ఇస్తానులే. దానికి మరుగు ఉండాలిరా, మర్యాద ఉండాల. ఓ పని చెయ్యి, మరసంలో పోసుకో. శాబాస్, మనోళ్ళే కాదు శత్రు పార్టీ వాడు కూడా ఏలెట్టి చూపెట్టాడు మద్యపాన మంత్రి. అయ్యగారు, ఆ నాకు మర్డర్లు, మానభంగాలు, దొమ్మిలు, లూటీలు కావాలా. అంటే అవన్నీ చేయిస్తావా, ఆపు చేయిస్తావా? రెండునండి. చేయించే ఆపడానికి వసూలు చేస్తాను, కోట్లు కురిపిస్తాను. మనకు కూడా 50-50. నీకేం కావాలి బెదరు? అనాథులు, అడుగు తినేవాళ్ళు, చిల్లర దొంగలు, వీడియోసులు. అనాథులు అడుక్కు తినేవాళ్ళు మనకేమిస్తారా? కళ్ళు, చెవులు, కాళ్ళు, వేళ్ళు, కిడ్నీలు, గిడ్నీలు, గుండెకాయ, బుర్రగుంజి, చరమం. అయ్య బాబోయ్, పేర్పాటు ఇండస్ట్రీ. ఊరికో ఆసుపత్రి కట్టించేస్తాను ఇవన్నీ పోగు చేయడానికి. వాళ్ళ ఫారాలాగా మడిసి ఫారాలు ఎట్టించి ఎగసాయం చేసేస్తాను. నాకు పన్నులు మంత్రి ఇప్పించండి అయ్యా. పుడితే పన్ను, సత్తే పన్ను, ఉంటే పన్ను, ఊడితే పన్ను. చెరుకు గానుగులో చెరుకులాగా ఆడించేసి పీల్చి పిప్పి చేసేస్తాను. అంత మొరటగా చేస్తే మొదటికే మోసం వస్తుంది బెదరు. పెజల్ సొమ్ము లాగాలి అంటే అది వాళ్ళకే తెలియకుండా సున్నితంగా సుతారంగా జరగాలి. తల్లో పేనులాగా తాగాలి, పక్కలో నల్లిలాగా పేల్చాలి, చేలో కలుపు మొక్కలాగా, చెరువులో జలగలాగా చేదుకోవాలి. ఎక్కడ దొరకకూడదు. దొరికామో ఆ నేరానికి శిక్ష తెలుసుగా, రాజకీయ ఉరిశిక్ష. పార్టీని వదిలిపోయి ప్రజల్లో కలిసిపోవటం. ఇసుకలో ఇసుకల, బురదలో బురదల. ఎదుగో పెళ్ళమన్నట్టు చీకట్లో కాకిల. అంతేనా ఎంకన్నా? దోచుకున్నవాడు దొంగ కానే కాదు, దొరికిపోయినోడే దొంగ ఎదవా. అట్టివాణ్ణి పట్టి కొట్టి చంపాలిరా. అంబ బాంబ బాంబ అంబ అంబ బాంబ. ఎంత అర్ధరాత్రేలా? నువ్వు ఆడపిల్లవా, అంకాళమ్మవా? పిల్ల పిశాచిని. అంతేకాదు, నాకు కర్ణ పిశాచి కూడా ఉంది. మీ చెత్త ఐడియాలు, తల్లో పేలు, మొల్లో నల్లి అన్నీ వినేసా. మీ బుర్రలో ఉన్నది బట్టి మట్టి. మాయి మట్టి బుర్రలా చనువెత్తా గాని వాళ్ళు తీసుకునే వాళ్ళని చంపేస్తా. నా ముద్దు పేరు కోట, అసలు పేరు కర్కోట. నాలిక సీరేస్తా. నీకెవడే దిక్కు? మీకు, నాకు, అందరికి ఒక్కడే దిక్కు. ఇదేంటి? షూ. కొట్టిన వాడికి, పడిన వాడికి, పెట్టిన వాడికి, తిన్నవాడికి, చంపేవాడికి, చచ్చేవాడికి, మంత్రులకి, మామూలు మనుషులకి, పిఎం గారులకి, సీఎం గారులకి, నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఒక్కడే దిక్కు. దేవుడు. పిఎంజీ కోటగారి తోటలో నేడు దేవుడు మొలిచాడు, రేపు ఊరి మధ్య వెలుస్తాడు. అంటే ఇప్పుడు నా ఐడియా పూర్తిగా వినండి. గిన్నెలో సగమే నీళ్లున్నాయి కదా, ఇందులో శనగలు పోస్తున్నాను. నీళ్లు పైకొచ్చాయి. పచ్చి శనగలు పోస్తే నీరు పైకి వచ్చినట్టే ఆ శనగలు నాని ఉబ్బితే అవి పైకొస్తాయి కదా. అవి లేచినప్పుడు ఈ విగ్రహం కూడా లేస్తుంది కదా. ఆ ఏటా బేసిరా? స్వామి పైకి రా, అవతరించు, ఉద్భవించు. ఆవిర్భవించు. సిఎంజీ కోటగారి తోటలో దేవుడు మొలిచాడు. నేడు మొలిచాడు, రాత్రి మీకు కలలో కనిపిస్తాడు, ఎల్లుండి ఊళ్ళో వెలుస్తాడు, ఊరవతల బంజరు భూమి మధ్య ఆవిర్భవిస్తాడు. దానికి మీరు గుడి కడతారు. ఎందుక ఎంత భాగవతం? గుడి కడితే నాకేట్ లాభమని కొబ్బరి చెప్పలు, చిల్లర డబ్బులు, చెటగోపాలు. అంతేనా? బాగా చెప్పారు, పదండి. అంతకి 1000 సీఎంజీ. ఆగండి,
ఆ గుడి కట్టి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ భూమి ఎవరిది? దేవుడిదా? దేవుడెవరి తాలూకు? కోటగారి కేరాఫే కదా. శత్రు పార్టీ వాళ్ళు ఒకవేళ గొడవ చేస్తే కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చాక ఎవ్వరూ కాదనరు. అంటే దేవుడే డొక్కు చీరేస్తాడు. భక్తులు జనం రాళ్ళు చుకొడతారు. కట్టిన గుడి కథపరాదు అని అందరికీ తెలిసిందే కదా. గుడి చుట్టూ ఉన్న 200 ఎకరాల పోరంబోకు భూమంతా మందే. ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్ అంతా మన దేశంలో పల్లెటూళ్ళలో ఇండస్ట్రీలు, కార్ఖానాలు పెట్టేస్తున్నారు కదా. వాళ్ళకి ఫారిన్ టైప్ లో బంగళాలు, స్విమ్మింగ్ పూల్ కట్టి కౌలుకిచ్చిన తెగ నమ్మిన బంగళాకి 10 కోట్ల చప్పున 200 బంగళాలకి. బాబోయ్ 2000 కోట్లు. అంతేకాక భక్తజనం ఓట్లన్నీ గుడి కట్టించిన ప్రత్యక్ష దైవం నీకే. మహాప్రభో! ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రేణమిహినాదేహి భోగం యోగస్యేమ సూర్యముద్రం నమనమదే పట్టు దేవుడండి, ఎంసెట్టు దేవుడండి, గుడి చుట్టూ తిరిగి రండి, మీ పెట్టుపోతలను బట్టే ఇట్టే పలుకునండి. ఇక్కడి ముక్కలు చూపి ఆపై ఎక్కడికక్కడ తడిపి ఇంకా దేవుడు బాకులు పొర్లుతు దొల్లుతు మొక్కులు చెల్లించండి. పట్టు దేవుడండి, ఎంసెట్టు దేవుడండి, గుడి పెట్టి కొలవరండి. తెచ్చి మీరిస్తే చేతికి చిప్పే ఇస్తాడు, తిప్పి తిప్పి తన చుట్టూ కోర్కెలు తిప్పే చేస్తాడు. పచ్చనోట్ల కట్టతోటి పాపనాశనం, చిటికలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం. పచ్చనోట్ల కట్టతోటి పాపనాశనం, చిటికలోన చేయిస్తాము శీఘ్ర దర్శనం. పలుగు నివాసుడు, సీతదాయకుడు, ఏ కులమేమతమేది చూడడు దేవుడండి, ఎంసెట్టు దేవుడండి, గురి పెట్టి కొలవరండి. సర్వమంగళ
మంగళం పొట్టి దేవుడు సకల సంకటం కోట్ల దేవుడు